నా చిన్నప్పుడు మా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నం కుండలో కూర దాకలు అన్నీ ఖాళీ చేసి తోముకుని వెళ్ళిపోయేది. అయితే నీ ఎప్పుడన్నా అన్నం కుండ వదిలేసినప్పుడు అన్నం కుండ ఒకటి, అందులో గరిట ఒకటి, దాని మీద మూత ఒకటి, నేను తిన్న పళ్ళం ఒకటి, మా తమ్ముడు తిన్న పళ్ళం ఒకటి, కరెక్ట్గా 5 వస్తువులు. ఆ 5 వస్తువులు సాయంత్రం పూట నేను తోమేదాన్ని. మా అమ్మ అనేది, పాపం పిల్లకి ఎంత పని అయిపోయిందో, అంట్లన్నీ వదిలేసి వెళ్ళిపోయానమ్మా, పాపం పిల్ల తోముతుంది, నా పిల్ల తోమేసిందమ్మని మా అమ్మ సంబరపడిపోయి అందరికీ చెప్పేసేది. నేను అంట్లు తోమానన్నావు ఏంటి, ఆ తోమిన 5 అంట్లకి. ఇప్పుడు ఇంట్లో షింకుడు అంట్లు తోమినా సరే మా ఆయన అంటాడు, ఏంటి ఈయన ఈ పనికి అలసిపోయావా నువ్వు అంటాడు. ఇంటిని సాకిరీ చేసినా సరే ఈ పనికి అలసిపోయావా అంటాడు. లంక అంత కొంప ఊడ్చి తడిగుడ్లో పెట్టి ఈ బొచ్చుడు అన్నీ మొత్తం ఇన్ని అంట్లన్నీ తోమి ఇంత సాకిరీ చేసిన, అన్ని బండి బట్టలు ఆరేసి ఉతికి అన్నీ చేసినా కూడా ఏదో ఒక డైలాగ్ వేస్తూనే ఉంటాడు. అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సంసారం మీద సామాన్ కూడా మా ఆయనతో తోమిచ్చేయాలి. దూరం మార్గుడు. మా నా మొగుడు ఎంత, మీ మొగుడు కూడా అంతేనా?